పౌరశాస్త్రం, సివిక్స్ కాంటెంట్లో అతి ముఖ్యమైనటువంటి అంశాల లోపల మనకి కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి. ఈ కేంద్ర ప్రభుత్వం లోపల ఉన్నటువంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీళ్ళిద్దరి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని మీకు తెలియజేస్తాను. ఇక భారతదేశాన్ని గురించి తీసుకున్నప్పుడు 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950 జనవరి 26వ తారీఖున భారతదేశం ఒక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించే రోజుల్లోనే పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని భారతదేశం లోపల అంచెలంచెలుగా ప్రవేశపెట్టారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రభుత్వ విధానాన్నే మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని భారతదేశంలో అమలు చేసాం. అయితే పార్లమెంటరీ ప్రభుత్వ విధానం లోపల మనకి ఇద్దరు అధినేతలు కనిపిస్తారు. ఒకరు రాజ్యాధినేత లేదా దేశాధిపతి అని చెప్తున్నాం. రాజ్యాధినేత రాష్ట్రపతి నామమాత్రమైనటువంటి కారణాధికారిగా అధికారాలు చలాయించడం జరుగుతుంది. బ్రిటన్ రాణి భారతదేశంలో రాష్ట్రపతి, వీళ్ళిద్దరినీ కూడా మనం నామమాత్రమైనటువంటి అధికారంగా చెప్తాం. రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు భారతదేశంలో మొత్తం రాష్ట్రపతి పేరు మీదనే ఉంటాయి. రాష్ట్రపతి పేరు మీదనే పరిపాలన సాగుతుంది. రాజ్యాధినేత రాష్ట్రపతి. కానీ వాస్తవానికి ఈ పరిపాలన మొత్తాన్ని కూడా నిర్వహించేది ఎవరు అంటే ప్రభుత్వాధినేత. ప్రభుత్వాధినేత ఎవరు అంటే ప్రధానమంత్రి, ఆ తర్వాత ఉన్నటువంటి ఆయన యొక్క మంత్రిమండలి. అంటే వాస్తవ అధికారి ప్రధానమంత్రి అయితే నామమాత్రమైనటువంటి అధికారి రాష్ట్రపతి. వీళ్ళిద్దరూ కలిసి మనకి కేంద్ర ప్రభుత్వంలో అతి ముఖ్యమైనటువంటి పాత్రల్ని, పదవుల్ని కలిగి ఉండి కేంద్ర ప్రభుత్వం లోపల ప్రధానమైనటువంటి పాత్ర వహించడం జరుగుతుంది. అయితే రాజ్యాంగం లోపల ఉన్నటువంటి 5వ భాగం మనకి కేంద్ర ప్రభుత్వాన్ని గురించి తెలియచేస్తూ ఉంది. 5వ భాగం లోపల మనకి కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ అనేటువంటి 3 శాఖలు ఉన్నాయి. ఈ 3 శాఖలు మనకి ప్రభుత్వం లోపల ఉన్నటువంటి 3 ప్రధానమైనటువంటి అంగాలుగా పేర్కోవచ్చు. ఇక కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరు ఈ కార్యనిర్వాహక శాఖ లోపల ఉంటారు అనే విషయం తీసుకున్నప్పుడు భారత రాజ్యాంగంలోని 52 నుండి 78 వరకు గల అధికరణాలు లేదా నిబంధనలు కేంద్ర కార్యనిర్వాహక శాఖల గురించి తెలుపుతున్నాయి. దీనిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్ వీళ్ళు అతి ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణాధికారాన్ని కలిగి ఉంటారు. అయితే వీళ్ళందరిలో కూడా అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి. రాజ్యాంగంలోని 52 నుంచి 62 వరకు ఉన్నటువంటి నిబంధనలు రాష్ట్రపతి గురించి వివరిస్తున్నాయి. రాష్ట్రపతి భారతదేశ ప్రథమ పౌరుడు, రాజ్యాధినేత లేదా దేశాధినేత, త్రివిధ దళాలకు అధిపతిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా 52వ నిబంధన ప్రకారం భారతదేశ సమస్త కార్యనిర్వాహక అధికారాలు, పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదనే నిర్వహించబడుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, రాజ్యాంగం మనకి రాష్ట్రపతి పేరు మీదనే ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణ అధికారి. మొత్తం పరిపాలన రాష్ట్రపతి పేరు మీదనే కొనసాగుతుంది. కానీ ఆ పరిపాలనని నిర్వహించేది ఎవరు అంటే ప్రధానమంత్రి, అతని యొక్క మంత్రిమండలి పరిపాలనని నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే రాష్ట్రపతి దేశ పరిపాలనను స్వయంగా కానీ లేదా ఇతర అధికారుల సహకారంతో కానీ నిర్వహించవచ్చు. అట్లాగే దేశ పాలన రాష్ట్రపతి మీద నిర్వహించే పద్ధతిని అమెరికా నుండి గ్రహించారు. కాబట్టి అమెరికా రాజ్యాంగం నుండి రాష్ట్రపతి పేరు మీదనే పరిపాలన నిర్వహించేటువంటి పద్ధతిని మనం స్వీకరించడం జరిగింది. రాష్ట్రపతి త్రివిధ దళాలకు అధిపతి మాత్రమే కాదు, భారతదేశం యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరు అంటే రాష్ట్రపతి. ఇక 54వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎన్నికను గురించి పేర్కొంటున్నది. రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష ఎన్నిక. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికను నిర్వహిస్తుంది.
రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. భారతదేశం గణతంత్ర రాజ్యమైనందున రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీచే ఎన్నుకోబడతాడు. ఎందుకంటే భారతదేశం గణతంత్ర రాజ్యం అంటే ఇంత ముందుకు చెప్పాము, రాజ్యాధినేతను ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎన్నుకున్నటువంటి దేశాన్ని గణతంత్ర రాజ్యంగా రిపబ్లిక్గా పేర్కొంటాం. వారసత్వంగా రాజ్యాధినేత ఎన్నికైతే ఉన్నట్టయితే దాన్ని గణతంత్ర రాజ్యంగా పిలవము. ఉదాహరణకి బ్రిటన్, అక్కడ రాచరిక వ్యవస్థ ఉంది, రాజ్యాంగబద్ధమైనటువంటి రాచరికం ఉంది. అట్లాగే జపాన్లో రాజ్యాంగబద్ధమైనటువంటి రాచరికం ఉంది. ఈ రెండు దేశాలని మనం గణతంత్ర రాజ్యాలుగా పిలవం. ఇవి రెండూ కూడా రాచరికమైనటువంటి దేశాలుగా పిలుస్తాం. అయితే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు ఎవరు? ఇక్కడ ఎలక్టోరల్ కాలేజీ అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటాం. రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి నియోజక గణం లోపల రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు 233 మంది. రాజ్యసభ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అంటే 250. 250 మంది లోపల 12 మందిని రాజ్యసభకి రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఈ 12 మంది సభ్యులకి ఓటు హక్కు ఉండదు. అట్లాగే కొంతమంది నామినేటెడ్ సభ్యులకు కూడా రాజ్యసభలో నామినేటెడ్ అయినటువంటి సభ్యులకి ఓటు హక్కు ఉండదు. ఇక లోక్సభకు ఎన్నికైనటువంటి సభ్యులు 543 మంది. అట్లాగే రాష్ట్రాల్లోని విధానసభకు ఎన్నికైన సభ్యులు మరియు ఢిల్లీ, పాండిచ్చేరి విధానసభలకు ఎన్నికైనటువంటి సభ్యులు 41-20 మంది సభ్యులకి ఓటు హక్కు అనేటువంటిది ఉంటుంది. 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ, పాండిచ్చేరి శాసనసభ్యులకు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించారు. అంటే 1992 నుంచి ఈ అవకాశాన్ని ఢిల్లీ, పాండిచ్చేరి రాష్ట్రాల్లో కల్పించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు లేనివారు ఎవరు అంటే రాజ్యసభకు రాష్ట్రపతిచే నియమించబడే సభ్యులు 12 మంది. ఎందుకంటే వివిధ రంగాలలో నిష్ణాతులైనటువంటి 12 మంది సభ్యుల్ని రాష్ట్రపతి రాజ్యసభకు నియమించడం జరుగుతుంది. లోక్సభకు రాష్ట్రపతి చేత నియమించబడే సభ్యులు 2. వీళ్ళని మనం ఆంగ్లో ఇండియన్ సభ్యులుగా మనం పేర్కొనడం జరుగుతుంది. విధాన సభలకు గవర్నర్లచే నియమించబడే ఒక్కొక్క ఆంగ్లో ఇండియన్ అంటే ఆంగ్లో ఇండియన్ సభ్యులు అనేటువంటి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఎన్నిక కానట్టయితే గవర్నర్ రాష్ట్ర విధాన సభలకి ఒక ఆంగ్లో ఇండియన్ని నియమిస్తారు. అట్లాగే లోక్సభకు కూడా రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్స్ని నియమిస్తారు. ఈ విధంగా నియమించబడేటువంటి వ్యక్తులకు ఎవరికి కూడా రాష్ట్రపతి ఎన్నికల లోపల ఓటు ఉండదు. ఇక భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల లోపల 7 రాష్ట్రాల్లోని విధాన పరిషత్తుల సభ్యులకు ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కారు. ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాకపోవడం వల్ల ఈ 7 రాష్ట్రాల విధాన పరిషత్తుల సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేసే అధికారం లేదు. కాబట్టి ఎలక్టోరల్ కాలేజీలో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంటు చేయగలుగుతుంది. కాబట్టి పార్లమెంటుకు ఒక్కదానికే ఏ విషయంలోనైనా సవరించేటువంటి అధికారం ఉంది. ఇక 55వ అధికరణం రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతి గురించి పేర్కొంది. భారత రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలోని బదిలీ చేసే ఒక ఓటు పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతిని మన దేశం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించింది. కాబట్టి ఐర్లాండ్ యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడమే కాకుండా మన దాన్ని ఏమని చెప్తామంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ సిస్టమ్ అని చెప్తాం. ఒక్కరికే ఓటు వేయకుండా మనం రెండో ఓటు కూడా వేస్తాం. ఉదాహరణకి 2 వ్యక్తులు రాష్ట్రపతులుగా పోటీ చేసినట్టయితే ఒక ఓటు మనం ఇష్టమైనటువంటి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తాం. రెండవ ప్రాధాన్యత ఓటు కూడా రెండవ ఓటు వేస్తాం. రెండవ ఓటు వేసిన తర్వాత ఓట్ల లెక్కింపు జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఎమ్మెల్యే యొక్క ఓటు విలువ, ఎంపీ యొక్క ఓటు విలువ అని చెప్పి 2 రకాలుగా ఓటు విలువలను తీస్తారు.
ఎమ్మెల్యే ఓటు విలువ, ఎంపీ ఓటు విలువ తీసి ఏ అభ్యర్థికైతే 51% ఓటు వస్తుందో ఆ 51% ఓటు వచ్చినటువంటి వ్యక్తిని ఎన్నికైనట్టుగా ప్రకటిస్తారు. ఒకవేళ 51% ఓటు కనుక రాకపోయినట్టయితే రెండవ ఓట్ల లెక్కింపు అనేటువంటిది జరుగుతుంది. అందుకోసమే మనం చూడండి, భారతదేశంలో రెండవ ఓట్ల లెక్కింపు లోపల, రెండవసారి చేసిన ఓట్ల లెక్కింపు లోపల వివి గిరి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అంటే మొదటి ప్రాధాన్యత ఓటు, రెండవ ప్రాధాన్యత ఓటు రెండు ఇస్తూ 51% ఓటు ఎవరికైతే వస్తుందో, 50% ఎవరికైతే దాటుతుందో వాళ్ళని రాష్ట్రపతిగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తాం. ఇక నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలోని ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, ప్రాధాన్యతను అనుసరించి సభ్యులు ఓటు వేస్తారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సభ్యుల యొక్క ఓటు విలువ లెక్కించబడుతుంది. అంటే గెలుపొందే అభ్యర్థి కోటా ఓట్లను 50% కంటే ఎక్కువ ఓట్లు పొందాల్సి ఉంటుంది. భారత రాష్ట్రపతి రాజీనామా చేసినట్లయితే తన రాజీనామాని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి. ఎందుకంటే రాష్ట్రపతి రాజీనామా చేస్తే ఎప్పుడైనా సరే ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి. ఉపరాష్ట్రపతి సీట్ అంటే ఖాళీగా ఉన్నట్టయితే, ఆ పదవి ఖాళీగా ఉన్నట్టయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి ఇవ్వాలి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి కూడా ఖాళీగా ఉన్నట్టయితే ఒక సీనియర్ న్యాయమూర్తికి తన యొక్క రాజీనామా పత్రాన్ని సమర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్నే మీరు చూడండి, రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఒకవేళ ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఆ రాజీనామాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించాలి. రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు ఉపరాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతిని ఉద్దేశిస్తూ రాజీనామా పత్రాన్ని రూపొందించాలి. అంటే మనం రాజీనామా పత్రాన్ని రాసేటప్పుడు అడ్రస్ చేస్తాం, టు ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి అడ్రస్ చేయాలి. అంతే తప్ప టు ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్పి అడ్రస్ చేయకూడదు అని చెప్పి మనకి రాజ్యాంగం పేర్కొంటుంది. ఇక 57వ నిబంధన, రాష్ట్రపతి తిరిగి ఎన్నిక కావచ్చును. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా ఎన్నిక కావచ్చు. ఎందుకంటే అలాంటి నియమం ఏది కూడా భారతదేశం లోపల ఏర్పాటు చేయలేదు. అయితే భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్ల కంటే ఎక్కువగా రాష్ట్రపతిగా పనిచేయొద్దు అనేటువంటి సాంప్రదాయాన్ని ఆయన నెలకొల్పారు. అదే సాంప్రదాయం ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. అట్లాగే అమెరికా రాజ్యాంగం లోపల కూడా చూడండి, అమెరికా మొదటి అధ్యక్షుడుగా పనిచేసినటువంటి వ్యక్తి 2 సార్ల కంటే మించి అధ్యక్షుడిగా పనిచేయొద్దు అని చెప్పి జార్జ్ వాషింగ్టన్ ఆయన 2వసారి గెలిచిన తర్వాత 3వసారి కూడా పోటీ చేయమని కోరితే వద్దు 2 సార్ల కంటే ఎక్కువగా రాష్ట్రపతిగా ఉండొద్దు అనేటువంటి సాంప్రదాయాన్ని అమెరికాలో జార్జ్ వాషింగ్టన్ ప్రారంభం చేస్తే, భారతదేశం లోపల మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్ల కంటే మించి రాష్ట్రపతిగా పనిచేయద్దు అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని భారతదేశంలో ఆయన నెలకొల్పాడు. ఇక రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఏ రకమైనటువంటి అర్హతలు ఉండాలి అనే విషయం తీసుకున్నప్పుడు 58వ అధికరణం లేదా నిబంధన, అధికరణం అన్నా నిబంధన అన్నా ఒకటే. నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతి, గవర్నర్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆదాయాన్నిచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు పరిగణించలేదు. అంటే వీళ్ళెవరూ కూడా ఎన్నికల లోపల వీళ్ళని పరిగణలోకి తీసుకోరు, ఆదాయాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు. భారత రాష్ట్రపతి ఎన్నిక, భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం 1952 అనుసరించి జరుగుతుంది. ఇతర అర్హతలను నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉంది. అంటే పార్లమెంటు ఏ అర్హతలను అయితే నిర్ణయిస్తుందో ఆ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు పోటీ చేయాలి. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి కనీసం 50 మంది ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించి మరొక 50 మంది బలపరచాలి. అంటే రాష్ట్రపతి నామినేషన్ పత్రాన్ని బలపరిచేటువంటి వాళ్ళు 50 మంది ఉండాలి, ప్రతిపాదించేటువంటి వాళ్ళు 50 మంది ఉండాలి. వీళ్ళంతా ఎవరు అంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు, ఎన్నికైనటువంటి ఎంపీలు మాత్రమే వీళ్ళు ఉండాలి.
రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి 15,000 రూపాయల డిపాజిట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల డిపాజిట్ చేయాలి. రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తులు తమ డిపాజిట్ పొందాలంటే కనీసం 1/6 వంతు ఓట్లు పొందాలి. రాష్ట్రపతి ఎన్నికకు కావలసినటువంటి అర్హతలు ఏమిటి అంటే భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు నిండి ఉండాలి, కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలలో ఆదాయాన్నిచ్చే ఉద్యోగిగా ఉండరాదు, లోక్సభకు ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలు ఉండాలి, మానసిక స్థితి సక్రమంగా ఉండాలి. ఈ అర్హతలు ఉన్నటువంటి వాళ్ళు పనిచేయవచ్చు. అట్లాగే రాష్ట్రపతి యొక్క జీతభత్యాల విషయం తీసుకుంటే 59వ అధికరణం జీతభత్యాలు రాష్ట్రపతి వేతనాన్ని పార్లమెంటు నిర్ణయిస్తుంది. కేంద్ర సంఘటిత నిధి నుండి వేతనం చెల్లించబడుతుంది. దీన్నే కన్సాలిడేటెడ్ ఫండ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అట్లాగే రాష్ట్రపతికి చెల్లించే జీతం, ఉపరాష్ట్రపతికి చెల్లించేటువంటి జీతం ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాదు. రాష్ట్రపతి జీతభత్యాలపై పార్లమెంటులో ఓటింగు పెట్టరాదు. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా రాష్ట్రపతి జీతంలో కోత విధించరాదు అని తెలియచేస్తూ ఉంది. ఇక 60వ నిబంధన తీసుకున్నప్పుడు 60వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో చేస్తారు. అంటే ఎప్పుడైతే గెలుపొందినటువంటి రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క సమక్షంలో చేస్తారు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి పదవీ బాధ్యతలు నిర్వహించే సందర్భంలో కూడా ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి. అంటే ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తున్నప్పుడు కూడా సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి యొక్క సమక్షం లోపల పదవి ప్రమాణ స్వీకారం చేయాలి. ఇక 61వ నిబంధన మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగిస్తారు. అంటే రాష్ట్రపతి పైన ఏవైనా అవినీతి ఆరోపణలు కానీ సివిల్ క్రిమినల్ నేరాలు కానీ ఏమైనా వచ్చినప్పుడు ఆయన్ని తొలగించడానికి ఉపయోగించేటువంటి పద్ధతిని మహాభియోగ తీర్మానం అని చెప్తారు. అమెరికా నుండి ఈ తీర్మానాన్ని అంటే ఈ విధానాన్ని గ్రహించడం జరిగింది. ఈ విధానంతో ఉభయ సభలలో దేనిలోనైనా ప్రవేశపెట్టవచ్చు మహాభియోగ తీర్మానాన్ని. ఈ తీర్మానాన్ని ఏ సభలో ప్రవేశపెడుతున్నారో ఆ సభలో గల సభ్యులలో 1/4 వంతు సభ్యుల సంతకాలతో 14 రోజుల ముందు నోటీసుతో రాష్ట్రపతికి తెలియచేయాలి. అంటే మనకి ఏ సభలో అయితే ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెడతారో 1/4 వంతు మంది సభ్యులు ఒక తీర్మానాన్ని చేసి ఆ తీర్మానం పైన సంతకాలు పెట్టి 14 రోజుల ముందు రాష్ట్రపతికి ఆ నోటీసును అందజేయాలి. ఆ నోటీసును రాష్ట్రపతికి అందజేసినట్టయితే ఆయన స్వయంగా వచ్చి కానీ తన యొక్క ప్రతినిధుల ద్వారా కానీ ఏమివ్వచ్చు అంటే వివరణ పార్లమెంట్కి ఇవ్వచ్చు. అంటే లోక్సభకు కానీ రాజ్యసభకు కానీ వివరణ ఇవ్వచ్చు. 2/3 వంతు మెజారిటీ అనగా సభకు మెజారిటీ సభ్యులు హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మెజారిటీగా పరిగణించాలి. ఖాళీలని పరిగణించడం జరగదు. అట్లాగే రాష్ట్రపతిచే నియమించబడ్డ సభ్యులు కూడా మహాభియోగ తీర్మానం ఓటింగ్లో పాల్గొనవచ్చు. అంటే నామినేటెడ్ సభ్యులు కూడా ఆయన యొక్క ఓటింగ్ లోపల పాల్గొనవచ్చు. తీర్మానం ప్రవేశపెట్టబడిన సభ తిరస్కరించినచో ఆ తీర్మానాన్ని రెండో సభలో ప్రవేశపెట్టుటకు అవకాశం లేదు. ఒక సభ ఆమోదించి మరో సభ తిరస్కరించినప్పుడు ఆ తీర్మానం వీగిపోతుంది. భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. అట్లాగే భారతదేశంలో నేటి వరకు ఏ రాష్ట్రపతి పైన ఈ తీర్మానం ఆమోదించబడలేదు. 1971లో వివి గిరిపై మొదట ఈ తీర్మానం ప్రవేశపెట్టాలనుకొని తర్వాత విరమించుకున్నారు. ఇక 62వ అధికరణం ప్రకారం భారత రాష్ట్రపతి పదవీకాలం ఏ కారణం చేత ఖాళీ అయినా 6 నెలల్లోగా భర్తీ చేయాలి. భారత రాష్ట్రపతి పదవీకాలం ముగియడానికి 15 రోజుల ముందు నుండి నూతన రాష్ట్రపతి ఎన్నిక
ప్రక్రియను ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులను సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు 20 మంది సంతకాలతో కూడిన ఫిర్యాదును ఎన్నిక జరిగిన తేదీ నుండి 30 రోజులలోపు సుప్రీంకోర్టుకు నివేదించాలి. అంటే రాష్ట్రపతి ఎన్నికల లోపల ఏవైనా వివాదాలకు అవకాశం ఉన్నట్టయితే దాని మీద సుప్రీంకోర్టును ఆశ్రయించాలనుకున్నప్పుడు ఎన్నిక జరిగిన 30 రోజుల్లోపు కనీసం 20 మంది ఎలక్టరల్ కాలేజీ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళంతా కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే అప్పుడు సుప్రీంకోర్టు ఈ ఎన్నికల వివాదానికి సంబంధించినటువంటి పిటిషన్ని స్వీకరించి పిటిషన్ని విచారణ చేస్తుంది. రాష్ట్రపతి తన పదవి విధి నిర్వహణలో నిర్వహించిన విధులకు గాను ఏ న్యాయస్థానానికి జవాబుదారీ కాడు. అతనిపై క్రిమినల్ కేసులు పెట్టరాదు, అరెస్టు చేయరాదు. సివిల్ దావా వేయాలన్నా 2 నెలల ముందుగా తెలియచేయాలి. అంటే అరెస్టు చేయాలన్నా సరే, ఆయన మీద ఏ రకమైనటువంటి కేసులు పెట్టాలన్నా ఏం చేయాలన్నా 2 నెలల ముందు నోటీస్ ఇచ్చి ఆ తర్వాత ఆయన పైన ఏ రకమైనటువంటి కేసులైనా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక ఎన్నికల వివాదాలు తీసుకుందాం. రాష్ట్రపతికి చెందినటువంటి ఎన్నికల వివాదాల లోపల 71వ అధికరణం రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలని సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. అంటే 71వ అధికరణం ప్రకారం డాక్టర్ విఎస్ ఖరే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వాద్యంలో 1957, 1974లో 2 ముఖ్యమైనటువంటి తీర్పులను ఇచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలంటే పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి కానీ లేక ఎలక్టరల్ కాలేజీ సభ్యులు కానీ ఉండాలి. ఎన్నిక ముగిసిన 30 రోజుల్లోగా పిటిషన్ దాఖలు చేయాలి. రాష్ట్రపతి ఎన్నిక వివాదంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసే పిటిషన్ కనీసం 20 మంది ఎలక్టరల్ కాలేజీ సభ్యులు సంతకాలు చేయాలి. ఎలక్టోరల్ కాలేజీలో ఏవైనా ఖాళీలు ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించవచ్చని సుప్రీంకోర్టు డాక్టర్ ఖరే పిటిషన్పై తీర్పునిచ్చింది. తన ఎన్నికపై తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టుకు స్వయంగా హాజరై తన వాదనలు వినిపించుకున్న రాష్ట్రపతి వివి గిరి రాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా ఒకసారి లోక్సభ సెక్రటరీ జనరల్, మరొకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ వ్యవహరిస్తారు. అంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక జరిగేటప్పుడు ఒకసారి లోక్సభ నిర్వహిస్తుంది ఎన్నికను, మరొకసారి రాజ్యసభ ఎన్నిక నిర్వహిస్తుంది. ఇక రాష్ట్రపతి యొక్క అధికారాలు, విధులు ఏమిటి అనేటువంటి విషయాన్ని తీసుకున్నప్పుడు రాష్ట్రపతి యొక్క అధికారాలు 2 రకాలు. ఒకటి సాధారణ అధికారాలు, 2 అత్యవసర అధికారాలు. మనకి సాధారణమైనటువంటి అధికారాలను తీసుకున్నట్లయితే 53వ అధికరణం ప్రకారం దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడును. కాబట్టి రాష్ట్రపతి ముఖ్య కార్యనిర్వహణ అధికారి. 74(1) అధికరణం ప్రకారం రాష్ట్రపతికి పాలనలో సలహా ఇవ్వడానికి ప్రధానమంత్రిని, ఆయన సలహాపై మంత్రిమండలిని నియమిస్తారు. ఇక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియమిస్తారు. మనకి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత సాధారణ ఎన్నికల లోపల లోక్సభలోని మెజారిటీ పార్టీ నాయకుడిని సాధారణంగా రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారు. లేదా తనకు విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి లోక్సభ యొక్క విశ్వాసాన్ని, లోక్సభ యొక్క మెజారిటీని పొందగలడు అనుకునేటువంటి వ్యక్తిని రాష్ట్రపతి ప్రధానమంత్రిగా నియమిస్తారు. ప్రధానమంత్రిగా నియమించబడినటువంటి వ్యక్తి సలహా పైన మంత్రులు నియమిస్తారు. ప్రధానమంత్రి, మంత్రిమండలి ఇద్దరూ మంత్రులు నియమించబడిన తర్వాత ప్రధానమంత్రి, మంత్రిమండలి యొక్క సలహా పైన రాష్ట్రపతి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా అనేక రకాలైనటువంటి నియామకాలు, అపాయింట్మెంట్స్ చేస్తారు. ఈ అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఎవరి సిఫారసులు అంటే ప్రధానమంత్రి, మంత్రిమండలి యొక్క సిఫారసుల పైనే వీళ్ళందరి యొక్క అపాయింట్మెంట్స్ జరుగుతాయి. ఉదాహరణకి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల్ని రాష్ట్రపతి నియమిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల యొక్క నియామకంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే సీనియారిటీ అనేటువంటి దాన్ని పాటిస్తుంది. ఆ సీనియారిటీని ఆధారంగా చేసుకొని వీళ్ళని నియమించడం జరుగుతుంది. ఇక రెండోది ఏమిటి అంటే త్రివిధ దళాల అధిపతుల్ని నియమిస్తారు. త్రివిధ దళాలు అంటే మనకి భారత సైన్యం లోపల ఉన్నటువంటి 3 దళాలు యొక్క అధిపతుల్ని, 29 రాష్ట్రాల గవర్నర్లని, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్లని ప్రధానమంత్రి యొక్క సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ను సభ్యుల్ని నియమిస్తారు. ఎందుకంటే మనది త్రిసభ్య ఎన్నికల సంఘం. అట్లాగే సిఏజీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ని నియమిస్తారు. ఎస్సీ ఎస్టీ మహిళా కమిషన్ చైర్మన్లను సభ్యులు నియమిస్తారు. నూతన హక్కుల అంటే మానవ హక్కుల చైర్మన్ సభ్యులను నియమిస్తారు. ఆ తర్వాత మనకి అధికార భాషా సంఘం చైర్మన్ సభ్యులను నియమిస్తారు. వివిధ దేశాలకి రాయబారుల్ని, హై కమిషనర్లని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. వీళ్ళందరినీ ఎవరి సలహాపై నియమిస్తారు అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి యొక్క సలహాపైన వీళ్ళందరినీ నియమించడం జరుగుతుంది. ఇక రాష్ట్రపతి యొక్క అధికారాల లోపల రెండో ముఖ్యమైనటువంటి అధికారం శాసన అధికారాలు. 79వ అధికరణం ప్రకారం పార్లమెంటు అనగా గుర్తుపెట్టుకోండి విద్యార్థులు, 79వ అధికరణం ప్రకారం పార్లమెంటు అనగా రాజ్యసభ, లోక్సభ మరియు రాష్ట్రపతి. వీళ్ళ ముగ్గురిని కలిపితేనే మనం ఏమని చెప్తాము అంటే పార్లమెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అట్లాగే రాష్ట్రపతికి ఉన్నటువంటి శాసనపరమైనటువంటి అధికారాల లోపల ఓ ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే టు సమ్మన్ అంటే రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరచుట అని అర్థం. ఇక రెండోది ఏమిటి అంటే టు ప్రోరోగ్ అంటే పార్లమెంటు సమావేశాలను దీర్ఘకాలికంగా వాయిదా వేయటం టు ప్రోరోగ్ అంటారు. టు డిజాల్వ్ అంటే లోక్సభను రద్దు చేయటం. టు అడ్జర్న్ సైండై అంటే పార్లమెంటు సమావేశం వాయిదా తెలపటానికి ముందు అర్ధంతరంగా సమావేశాలు ముగుస్తాయని ప్రకటించడాన్ని టు అడ్జర్న్ సైండై అనేటువంటి పేరుతో పిలుస్తాం. అట్లాగే రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నియమిస్తారు 80వ అధికరణం ప్రకారం. అట్లాగే రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. రాష్ట్రాల పునర్విభజన బిల్లు, హద్దుల మార్పు రాష్ట్రపతి అనుమతితోనే చేయాలి. అత్యవసర ఉత్తర్వుల్ని జారీ చేసే అధికారం, ఇది 3వ అధికారంగా చెప్తా ఉన్నాం. రాష్ట్రపతి 123వ అధికరణం ప్రకారం లోక్సభ, రాజ్యసభ సమావేశంలో లేనప్పుడు అత్యవసర ఉత్తర్వుల్ని జారీ చేస్తారు. దీని యొక్క కాలపరిమితి ఎంత అంటే 6 months లేదా 222 రోజులు, లేదా లోక్సభ అంటే పార్లమెంటు సమావేశమైన 6 వారాలలోగా ఈ ఆర్డినెన్స్ని ఆమోదించాలి. ఆమోదించకపోయినట్టయితే ఈ ఆర్డినెన్స్ ఏమైపోతుంది అంటే రద్దయిపోతుంది. అట్లాగే 331 అధికరణం ప్రకారం లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నియమిస్తారు. ఇప్పటి వరకు భారత పార్లమెంటు యొక్క చరిత్రలో మనకి 3 సార్లు ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరిగాయి. అంటే ఇప్పటి వరకు మొదటిసారి ఎప్పుడు జరిగింది అంటే 1961లో వరకట్న నిషేధక బిల్లు విషయంలో స్పీకర్ అనంత శయనం అయ్యంగార్ అధ్యక్షతన అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఏర్పాటు చేశారు. అంటే 1961 వరకట్న నిషేధక బిల్లు. ఇక రెండోది 1978లో బ్యాంకింగ్ సర్వీసుల కమిషన్ ఏర్పాటుకు మరియు రద్దు గురించి స్పీకర్ కెఎస్ హెగడే రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డిగా పనిచేస్తున్న కాలంలో రెండవసారి పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక మూడవసారి 2002 సంవత్సరంలో పోటా చట్టాన్ని
తీసుకొచ్చినప్పుడు అమల్లోకి తీసుకొచ్చే ముందు పిఎం సయీద్ అప్పుడు స్పీకర్గా ఉన్నారు. అప్పుడు రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కేఆర్ నారాయణన్ రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు. ఇక ఇంకో అధికారం ఏమిటి అంటే ఆర్థిక అధికారాలు. ఆర్థిక సంబంధమైన బిల్లులు రాష్ట్రపతి పూర్వ అనుమతితోటే లోక్సభలో ప్రవేశపెట్టాలి. ఇది విద్యార్థులు గుర్తుంచుకోవాలి. ఆర్థిక బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టకూడదు. ఆర్థిక బిల్లు ఏదైనా సరే మొదట లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. లోక్సభలో ప్రవేశపెట్టడానికంటే ముందు రాష్ట్రపతి యొక్క అనుమతిని పొందాలి. కాబట్టి వార్షిక బడ్జెట్ను రాష్ట్రపతి ముందస్తు అనుమతితోనే లోక్సభలో ప్రవేశపెట్టాలి. 280 అధికరణం ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. కాబట్టి 5 సంవత్సరాల కాలపరిమితికి మనకి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు. ఈ ఆర్థిక సంఘం ఆర్థిక వ్యవహారాల లోపల రాష్ట్రపతికి సలహాలను అందజేస్తుంది. ఇక న్యాయ సంబంధమైన అధికారాల్లోకి వస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే అధికారం రాష్ట్రపతికి ఉంది. అట్లాగే ఉరి శిక్షను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. అట్లాగే దౌత్య సంబంధమైనటువంటి అధికారాల గురించి తీసుకుందాం. భారత రాష్ట్రపతి వివిధ దేశాలకు రాయబారులు, హైకమినిస్టర్లను నియమిస్తారు. వివిధ దేశాలతో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక సైనిక అధికారాల్లో రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు. రాష్ట్రపతికి యుద్ధ ప్రకటన చేసే అధికారం ఉంది. అట్లాగే వివిధ దేశాలతోటి ఏ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకునేటువంటి అధికారం రాష్ట్రపతికే ఉంది. అంటే ఒప్పందాలు చేసుకునే అధికారం కానీ, యుద్ధ ప్రకటన చేసేటువంటి అధికారం కానీ, లేదా త్రివిధ దళాలకు చెందినటువంటి అధిపతుల్ని ఎవరినైనా సరే నియమించేటువంటి అధికారం కానీ రాష్ట్రపతికి మాత్రమే ఉంది. ఇంకా అధికారం ఏమిటి అంటే రాష్ట్రపతికి చెందినటువంటి అత్యవసర అధికారాల గురించి తీసుకుందాం. భారత రాజ్యాంగంలోని 18వ భాగంలో 352 నుండి 360 వరకు గల అధికరణాలు రాష్ట్రపతి అత్యవసర అధికారాలని తెలియచేస్తున్నాయి. వీటిని జర్మనీలోని వైమార్ రాజ్యాంగం నుండి గ్రహించారు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధానికంటే పూర్వం జర్మనీలో అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని వైమార్ రాజ్యాంగం అంటారు. ఈ వైమార్ రాజ్యాంగం నుంచి మనం ఈ అత్యవసర పరిస్థితికి చెందినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రకటనల్ని స్వీకరించడం జరిగింది. ఇక 352 అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధిస్తారు. అంటే రాష్ట్రపతికి 352వ అధికరణం ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధించేటువంటి అధికారం ఉంది. ఇది 2 రకాలుగా విధిస్తారు. అంటే జాతీయ అత్యవసర పరిస్థితి 2 రకాలు ఏమిటి అంటే, ఒకటి బాహ్య అత్యవసర పరిస్థితి, దీన్ని ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అంటాం. రెండవది ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటాం. అంటే ఆంతరంగిక అత్యవసర పరిస్థితి అని, బాహ్య అత్యవసర పరిస్థితి అని మనం 2 రకాలుగా పేర్కొంటాం. విదేశీ దండయాత్రలు, యుద్ధం, సాయుధ తిరుగుబాటు ఉత్పన్నమైనప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది. అవునా? కాబట్టి 1962లో చైనా దురాక్రమణ సమయంలో, 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా జరిగిన భారత పాకిస్తాన్ యుద్ధ సమయంలో విధించారు. అంటే ఎక్స్టర్నల్గా మనకి ఇప్పటివరకు 2 సార్లు విధించారు. జనరల్గా 1962లో విధించినటువంటి అత్యవసర పరిస్థితి 1965 దాకా కొనసాగింది. ఎందుకంటే 1965లో భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. భారత పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా 1962లో ప్రకటించినటువంటి బాహ్య అత్యవసర పరిస్థితి అమల్లో ఉంది. 68లో ఇది ముగిసింది. మళ్ళీ తిరిగి 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా భారత పాకిస్తాన్ 2 దేశాల మధ్య మనకి యుద్ధం తలెత్తింది. భారత పాకిస్తాన్ల మధ్య ఈ 2వసారి వచ్చినటువంటి యుద్ధం సందర్భం లోపల 2వసారి అప్పటి ప్రధానమంత్రి ఎవరు అంటే ఇందిరాగాంధీ
అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండవసారి ఆమె ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని 1971 లోపల విధించడం జరిగింది. ఇక రెండవది ఏమిటి అంటే ఆంతరంగిక అత్యవసర పరిస్థితి. దీన్నే మనం ఇంటర్నల్ ఎమర్జెన్సీ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. 1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దేశంలో చెలరేగిన అల్లకల్లోల పరిస్థితులను నియంత్రించేందుకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతీయ అత్యవసర పరిస్థితిని 1975 లోపల విధించడం జరిగింది. అయితే ఎమర్జెన్సీ తర్వాత అంటే అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత మనకి 1978 లోపల మళ్ళీ సాధారణ ఎన్నికలు జరిగాయి. సాధారణ ఎన్నికల లోపల మళ్ళీ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి వ్యక్తి మొరార్జీ దేశాయ్ ఒక రాజ్యాంగ సవరణని 1978లో తీసుకొచ్చి ఆ 78వ రాజ్యాంగ సవరణ 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఆ 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్ లిఖితపూర్వక సలహా లేనిది జాతీయ అత్యవసర పరిస్థితి విధించరాదు అని చెప్పి 44వ రాజ్యాంగ సవరణ లోపల పొందుపరచడం జరిగింది. ఇక ఇంకో అంశం ఏమిటి అంటే ఆంతరంగిక కల్లోలం అనే పదం తొలగించి దాని స్థానం లోపల సాయుధ తిరుగుబాటు అనేటువంటి పదాన్ని చేర్చారు. కాబట్టి ఈ సాయుధ తిరుగుబాటు అనేది చెలరేగినప్పుడు మాత్రమే భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించాలి అనేటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. ఇక ఇంకో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే 356 రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. దీన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్తారు. ఏమిటి అంటే ఒక రాష్ట్రంలో కేంద్ర పాలన విధించడం అని కానీ ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం అని కానీ 356 అధికరణం అంటే రాష్ట్రపతి పాలన అని బండ గుర్తుగా మనం గుర్తుంచుకుంటాం. ఒక రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు ఈ పరిస్థితిని విధిస్తారు. దీనిని రాష్ట్రపతి పాలన లేదా కేంద్ర పాలన అంటారు. అంటే ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన విఫలమైందని, శాంతి భద్రతలు అదుపులో లేవని గవర్నర్ రాష్ట్రపతిని కోరినప్పుడు ఒక నివేదిక పంపి రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్రపతిని కోరినప్పుడు అప్పుడు రాష్ట్రపతి ఏం చేస్తారు అంటే ఈ 356వ అధికరణం ప్రకారం రాష్ట్రపతి పాలనని విధించడం జరుగుతుంది. ఇది 6 నెలలు అమల్లో ఉంటుంది. 6 నెలల తర్వాత మళ్ళీ పార్లమెంటు ఆమోదిస్తేనే ఇది మళ్ళీ ఎక్స్టెంట్ అవుతుంది. అంటే మరొక 6 నెలలు పొడిగించడం జరుగుతుంది. లేకుంటే ఆటోమేటిక్గా 6 నెలల్లోగా అది రద్దయిపోతుంది. ఇక ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం నడపడం లేదని గవర్నర్ రాష్ట్రపతికి నివేదిక పంపితే దీని ఆధారంగా రాష్ట్రపతి ఈ అత్యవసర పరిస్థితిని విధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు భారతదేశంలో 100 సార్లకు పైగా వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు. ఇక చివరిగా ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే 360 అధికరణం. 360 అధికరణం ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించటం. దేశ ఆర్థిక భద్రతకు భంగం వాటిల్లినప్పుడు రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి సలహాపై ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. ఇప్పటి వరకు భారతదేశం లోపల ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించటం జరగలేదు. కాబట్టి కేంద్ర మంత్రిమండలి సలహాపై ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. భారత రాష్ట్రపతి తరువాత అతి ముఖ్యమైనటువంటి పదవి ఉపరాష్ట్రపతి పదవి. ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని మనం సాధారణంగా అమెరికా రాజ్యాంగం నుండి భారతదేశంలో గ్రహించడం జరిగింది. ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభ యొక్క ఎక్స్ అఫీషియో చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఉపరాష్ట్రపతి పదవి రాష్ట్రపతి పదవితో పాటు ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేసి
రాజ్యసభ యొక్క ఎక్స్-అఫీషియో చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. రాష్ట్రపతి పదవి ఏ కారణం చేతనైనా ఖాళీ ఏర్పడినప్పుడు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరించే సాంప్రదాయాన్ని నెలకొల్పుతూ భారతదేశం లోపల ఈ ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ ఉపరాష్ట్రపతి గురించి భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 63 నుండి 71 వరకు గల నిబంధనలు తెలుపుతున్నాయి. ఉపరాష్ట్రపతి వ్యవస్థని రాజ్యాంగం మనకి అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. కాబట్టి ఉపరాష్ట్రపతి వ్యవస్థను మనకి అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించడమే కాకుండా ఉపరాష్ట్ర పదవి ఏర్పాటు చేయాలనే ఆలోచన రాజ్యాంగ పరిషత్తులో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే హెచ్వి కామత్. హెచ్వి కామత్ యొక్క అభిప్రాయంలో నుంచే మనకి ఈ ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని భారతదేశం లోపల ఏర్పాటు చేయడం జరిగింది. 66వ అధికరణం ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజ్ నైష్పతిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటుందని పేర్కొంటుంది. మనకు చూడండి, 66వ అధికరణం ప్రకారం ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు అంటే మనకి కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. లోక్సభ, రాజ్యసభ 2 సభల యొక్క సభ్యులు మాత్రమే ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాష్ట్ర విధాన సభల సభ్యులకి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికతోటి సంబంధం లేదు. ఇక రాజ్యసభ, లోక్సభలకు చెందిన సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక చట్టం 1922ను అనుసరించి ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక జరుగుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్ని నిర్వహిస్తుంది. మనకి 1962 వరకు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉభయ సభల సంయుక్త సమావేశం ద్వారా బహిరంగ ఓటింగ్ విధానంలో జరిగేది. అంటే 1962 వరకు అంటే 2 సార్లు ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక ఉభయ సభల సంయుక్త సమావేశంలో బహిరంగ ఓటు వేసేటువంటి పద్ధతి లోపల జరిగింది. అయితే 62 తర్వాత దీన్ని రహస్యంగా ఓటింగ్ విధానం ద్వారా జరుగుతున్నది. రహస్య ఓటింగ్ విధానంలో ప్రస్తుతం ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక పార్లమెంటు సభ్యులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలి అంటే ఆ అభ్యర్థి భారత పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి, పార్లమెంటుకు ఎన్నికయ్యే అర్హతను కలిగి ఉండాలి, కేంద్ర రాష్ట్రాలలో ఆదాయాన్నిచ్చే ఉద్యోగం చేసేవారు ఉండరాదు. అట్లాగే 1997లో ఎన్నికల చట్టంలో సవరణలను అనుసరించి ఈ క్రింది అర్హతల్ని కలిగి ఉండాలి. ఏమిటి అంటే 15,000 రూపాయల డిపాజిట్ చెల్లించాలి, 20 మంది నియోజకులు అంటే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించగా మరొక 20 మంది బలపరచాలి. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రపతికి 50 మంది నియోజకులు ప్రతిపాదించి 50 మంది నియోజకులు బలపరచాలి. కానీ ఉపరాష్ట్రపతికి 20 మంది ప్రతిపాదించాలి, 20 మంది బలపరచాలి. ఇక పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లను పొందిన వారికి మాత్రమే డిపాజిట్ సొమ్ము చెల్లించబడుతుంది. అంటే 1/6 వస్తేనే డిపాజిట్ వస్తుంది, లేకపోతే డిపాజిట్ రాదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను 71వ అధికరణంను అనుసరించి సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. 1957లో 74లో సుప్రీంకోర్టు ఎలక్టోరల్ కాలేజీలో ఏమైనా స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించవచ్చని తీర్పునిచ్చింది. అంటే లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, రాష్ట్ర విధాన సభల్లో కానీ ఏవైనా ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఖాళీగా ఉన్నట్టయితే, ఖాళీగా ఉంటే కూడా ఈ ఎన్నికలను నిర్వహించవచ్చు. ఈ ఎన్నికల్లో ఖాళీలతోని ఏ రకమైనటువంటి సంబంధం లేదని చెప్పి సుప్రీంకోర్టు 1957లో, 1974లో 2 సందర్భాల లోపల తన యొక్క అభిప్రాయాన్ని ప్రకటించడం జరిగింది. ఇక ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. 68వ అధికరణం ద్వారా తిరిగి ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగే వరకు పదవిలో కొనసాగవచ్చు. అంటే
5 సంవత్సరాల కాలపరిమితికి ఉపరాష్ట్రపతి ఎన్నికవుతారు. 5 సంవత్సరాల కాలపరిమితికి ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతి ఏవైనా కొన్ని కారణాల వల్ల ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆలస్యం జరిగితే ఆ ఆలస్యం జరిగినన్ని రోజులు ఉపరాష్ట్రపతి ఆ పదవి లోపల కొనసాగే అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ అయినప్పటికీ ఎంతకాలంలోగా ఎన్నిక జరపాలనేది రాజ్యాంగంలో పేర్కొనలేదు. అంటే ఎప్పుడు ఎన్నిక నిర్వహించాలనేటువంటి విషయాన్ని ప్రకటించలేదు. 69వ అధికరణం ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. అంటే కొత్తగా ఉపరాష్ట్రపతి ఎన్నికైన తర్వాత ఉపరాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి చేయిస్తారు. అట్లాగే ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని కూడా ఎవరికి సమర్పిస్తారు అంటే రాష్ట్రపతికి తన యొక్క రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. 1969లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతల నిర్వహణ చట్టంలో చేయబడిన సవరణల ద్వారా ఒకవేళ రాష్ట్రపతి ఖాళీ ఉన్నట్లయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆ రాజీనామాని అందించాలి. రాజీనామా పత్రం రాష్ట్రపతిని ఉద్దేశించి మాత్రమే రాయాలి. అంటే ఉపరాష్ట్రపతి రాజీనామా చేయాలనుకున్నప్పుడు రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు తన రాజీనామా పత్రాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి అందజేయాలి. ఒకవేళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి కూడా ఖాళీగా ఉన్నప్పుడు సీనియర్ న్యాయమూర్తికి అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి వ్యక్తికి అందజేయాలి. అయితే ఉత్తరం రాసేటప్పుడు మాత్రం రాజీనామా పత్రం రాసేటప్పుడు మాత్రం ఎవరిని అడ్రస్ చేస్తూ రాయాలి అంటే టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి టు ది ప్రెసిడెంట్ ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పి మనకి భారత రాష్ట్రపతి భారతదేశం అని చెప్పి అడ్రస్ చేస్తూ ఉత్తరం రాయాలి తప్ప వేరే రకంగా రాయవద్దు. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం పరోక్ష పద్ధతిలో ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులచే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలోని ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. పార్లమెంటు ఉభయ సభల మొత్తం సభ్యులు నామినేటెడ్ సభ్యులతో సహా ఓటింగ్ లోపల పాల్గొనడం జరుగుతుంది. ఇక ఉపరాష్ట్రపతి యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లైనా చేపట్టవచ్చు. అంటే మళ్ళీ తిరిగి ఎన్నిసార్లైనా పోటీ చేసేటువంటి అధికారం ఉంది. ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే ఆ పదవిని చేపట్టాలనే సాంప్రదాయాన్ని మన తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రవేశపెట్టారు. కాబట్టి ప్రమాణ స్వీకారం రాష్ట్రపతి యొక్క సమక్షం లోపల ప్రమాణ స్వీకారం చేస్తారు. రాజీనామా ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. కాబట్టి 67B నిబంధన ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానాన్ని 14 రోజుల ముందస్తు పిటిషన్తో 1/4 సభ్యుల సంతకాలతో ఉపరాష్ట్రపతికి తెలియచేయాలి. కాబట్టి పార్లమెంట్ సాధారణ మెజారిటీ ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చును. ఇప్పటి వరకు ఏ ఉపరాష్ట్రపతి కూడా పదవి నుండి తొలగించబడలేదు. ఇక ఉపరాష్ట్రపతి జీతభత్యాల గురించి రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. 97వ అధికరణం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా మాత్రమే వేతనాన్ని పొందుతారని పేర్కొంటున్నది. ఇక వీరి జీతభత్యాలని పార్లమెంటు నిర్ణయిస్తుంది. జీతభత్యాలు ఐటీ పరిధిలోకి ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రావు. వీటిపై పార్లమెంటులో ఓటింగ్కు అవకాశం లేదు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి యొక్క వేతనం 1,25,000 రూపాయల వేతనాన్ని ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఉపరాష్ట్రపతిని తొలగించడానికి 61B అనేటువంటి ఆర్టికల్ ద్వారా అసమర్థత దుష్ప్రవర్తన కారణాలపై ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చును. ఉభయ సభలు సాధారణ మెజారిటీతో మనకి ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చు. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానం మొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.
కనీసం 1/4 సభ్యుల సంతకాలతో కూడిన తీర్మానం నోటీసును 14 రోజుల ముందు సభాపతికి అందించాలి. మనకి తొలగింపు తీర్మాన నోటీసుపై చర్చ జరుగుతున్నప్పుడు ఉపరాష్ట్రపతి సభకు అధ్యక్షత వహించరాదు, కానీ సభకు హాజరు కావచ్చును. అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే అధికారం ఉపరాష్ట్రపతికి ఉండదు. రాజ్యసభలో బలాబలాలు సమానమైనప్పటికీ ఉపరాష్ట్రపతి ఓటు వేయరాదు. కాబట్టి ఉపరాష్ట్రపతికి చెందినటువంటి అధికారాలు, విధుల గురించి చెప్తూ 64వ అధికరణం ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఈ పద్ధతిని అమెరికా నుండి గ్రహించారు. 65వ అధికరణం రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ అయినా ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి పదవి బాధ్యతలు నిర్వహించేటప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు. రాష్ట్రపతి పొందే జీతభత్యాలనే ఉపరాష్ట్రపతి కూడా పొందుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయాలి. ఇక ఉపరాష్ట్రపతి మన దేశంలోని కేంద్రీయ విద్యాలయాలకు తాను ఛాన్సలర్గా వ్యవహరిస్తూ వైస్ ఛాన్సలర్లను నియమిస్తాడు. అంటే ఇవి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, సెంట్రల్ యూనివర్సిటీస్. ఇక భారతరత్న, పద్మ అవార్డులు వంటి అత్యున్నత అవార్డుల కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇక ముఖ్యమైనటువంటి అంశం 70వ అధికరణం ప్రకారం ఉపరాష్ట్రపతి ఇతర కారణాల చేత కూడా రాష్ట్రపతి పదవి బాధ్యతలు నిర్వహించవచ్చును. మనకి ఉదాహరణకి 1962లో బాబు రాజేంద్ర ప్రసాద్ తీవ్రమైన అనారోగ్యంతో జర్మనీ దేశంలో ఆసుపత్రిలో ఉండగా సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా వ్యవహరించారు. కాబట్టి ఇప్పటి వరకు భారతదేశంలో ఉపరాష్ట్రపతులుగా పనిచేసినటువంటి వాళ్ళని తీసుకుంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1952 నుంచి 62 వరకు, జాకీర్ హుస్సేన్ 62 నుండి 67 వరకు, వివి గిరి 67 నుండి 69 వరకు, జిఎస్ పాతక్ 69 నుంచి 74 వరకు, బిడి జట్టి 74 నుండి 79 వరకు, మహమ్మద్ హిదాయతుల్లా 1979 నుండి 84 వరకు, ఆర్ వెంకటరామన్ 1984 నుండి 87 వరకు, శంకర్ దయాల్ శర్మ 1987 నుండి 1992 వరకు, కేఆర్ నారాయణన్ 92 నుండి 97 వరకు, కె కృష్ణకాంత్ 1997 నుండి 2002 వరకు, బైరాన్ సింగ్ షెకావత్ 2002 నుండి 2007 వరకు, హమీద్ అన్సారీ 2012 నుండి 2007 నుండి 12 వరకు, 2012 నుండి 2017 వరకు, ఎం వెంకయ్యనాయుడు 2017 నుండి ప్రస్తుతం ఆ పదవి లోపల కొనసాగుతున్నారు. 2 సార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు వివి గిరి. కాబట్టి తొలి దళిత ఉపరాష్ట్రపతి కేఆర్ నారాయణన్. పదవిలో ఉండగా మరణించిన వ్యక్తి కె కృష్ణకాంత్. పదవిలో ఉండి రాష్ట్రపతిగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి బైరాన్ సింగ్ షెకావత్. ఆ తర్వాత హమీద్ అన్సారీ డాక్టర్ నజ్మా హెప్తుల్లాపై గెలుపొందారు. ఇవి మనకి భారత ఉపరాష్ట్రపతి పదవిని వేల్స్ యువరాజుతో పోల్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ విధంగా భారత కేంద్ర ప్రభుత్వం లోపల అతి ముఖ్యమైనటువంటి 2 పదవుల్లో ఒక వ్యక్తి ఎవరు అంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి తర్వాత ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి పదవి ఎవరు అంటే ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తర్వాత ఇంకొక అతి ప్రధానమైనటువంటి పదవిగా మనం ప్రధానమంత్రి, మంత్రిమండలి, వాస్తవ కార్యనిర్వహణ అధికారిగా భారత పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థ లోపల పనిచేస్తున్నారు.